హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ వాసవి ఆచార్య. ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి యోగా చేయాలి, యోగా చేస్తే కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అసలు మదర్ వాయిస్ వినగానే బేబీ ఎలా రియాక్ట్ అవుతుంది, సో వీటన్నిటి మీద ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో డాక్టర్ నిహారిక ఉన్నారు. షీఈస్ ద ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ యోగా ఎక్స్పర్ట్ అనమాట. మేడంని అడిగి ఎలాంటి యోగా చేస్తే ఫీటస్కి మంచిది, ఎలాంటి ఫుడ్ తింటే ఫీటస్కి మంచిది, సో ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయకూడదు అనేది మిత్ అంటారా, ట్రూ అంటారా అని చెప్పేసి మేడంతో ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. సో మేడంని వెల్కమ్ చెప్పేద్దామా? హలో మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. యోగా స్టార్ట్ చేయాలి అని అంటే దానికి పర్టికులర్ ఏజ్ ఏమన్నా ఉంటుందా? ఉండదండి. ఓకే. అసలు యోగా అనేది ఫిట్నెస్ అనేది కాదు. ఏజ్ పరంగానే ఈ ఏజ్ స్టార్ట్ చేయాలి ఇది అనేది. సో బేసిక్లీ ఇప్పుడు ఏంటంటే బాగా ఫిట్నెస్ ట్రెండ్స్ ఎక్కువైపోయి అది యోగా ఏమొచ్చి ఒక ఫిట్నెస్ ట్రెండ్స్ లోకి కలిపిస్తున్నాం మనం. బట్ ఇది బేసిక్గా వెస్టర్న్ వాళ్ళు చేసింది అన్నమాట. మన పరంగా చూసుకుంటే అసలు యోగా అనేది లిటరల్ గా అసలు పుట్టక ముందు నుంచే స్టార్ట్ చేయాలి. సో కడుపులో ఉండగానే సో బేబీ అనేది వింటూ ఉండాలి యోగా గురించి. ఇంకా అక్కడి నుంచి ఇంకా మన ఆయువు ఎంత ఉన్నదని వరకు అంతవరకు చేస్తూనే ఉండాలి. ఓకే. సో చాలా మంది ఏంటి అంటే మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో కూడా యోగా చేయొచ్చా, లేదా పీరియడ్స్లో ఉన్నప్పుడు యోగా చేయొచ్చా? కొంతమంది ఎట్లా అంటే నేను పీరియడ్స్లో ఉన్నాను, యోగా క్లాసెస్కి రాను, లేదంటే జిమ్కి రాను, ఇలా చెప్తూ ఉంటారు. సో ప్రాపర్ టైం అంటారా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేయడం అనేది? పర్టికులర్గా అసలు ఫస్ట్ యోగా అనేది ఓన్లీ బాడీ పరంగా చూడకూడదు. ఎందుకంటే యోగాలో అనేది మనకి దగ్గరగా ఒక 8 లింబ్స్ అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే మీరు ఒక ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు, మీ బాడీ ఎవరో సహకరించట్లేదు అని అంటే బాడీలీ ప్రాక్టీసెస్ పక్కన పెట్టేసి నెక్స్ట్ మెడిటేషన్స్ పరంగా కానీ బ్రీదింగ్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, ఓకే, సో వాటి మీద ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన మైండ్ బాగుంటే అన్ని బాగుంటుంది. ఓకే, సో ఆ ప్రాక్టీసెస్ మటుకు ఖచ్చితంగా చేసుకోవచ్చు. మీరు అడిగినట్టు ప్రెగ్నెన్సీలో చేయొచ్చా ఎలాగానని అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏమైనా ప్రీవియస్ మిస్క్యారేజెస్ ఉన్నా, లేదు అంటే ఏమైనా ఐవీఎఫ్ ఉన్నా, ఏమైనా సీరియస్ కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ బాడీగా ఏమిని అసలు వాళ్ళని కదపకంటే ఉండడమే బెటర్. అలాగని చెప్పేసి అసలు చేయకూడదనే లేదు. సింపుల్ స్ట్రెచెస్ అయితే మటుకు ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే. ఓకే. సో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అంటే ఎవ్రీ ట్రైమిస్టర్కి డిఫరెన్స్ ఏమైనా చూపించాలంటారా, లేకపోతే దాన్నే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని అంటారా? లేదండి, ఎందుకంటే ఒక సీడ్ తీసుకోండి. ఓకే, మట్టిలో సీడ్ని నానబెట్టారు, అదే పెట్టారు. ఆ సీడ్ రావాలి అని అన్నప్పుడు, ఓకే, అది మొక్క కింద అవ్వాలి, అది మాను కింద అవ్వాలి అని అంటే లిటరల్ గా దానికి వేయాల్సిన ఎరువులన్నీ వేయాల్సిందే, వేరేవే వేస్తూ ఉండాలి, టైం టు టైం చూస్తూ ఉండాలి, సీజన్స్ బట్టి చేస్తూ ఉండాలి. అలాగే గర్భంలో కూడా ఉండేది అదేంటంటే ఒక సీడే. ఓకే, సో వాళ్ళు గ్రో అవుతున్న కొద్దీ దగ్గర 9 months కంప్లీట్గా తీసుకుంటే 40 weeks తీసుకున్నారు అనుకోండి. ఎవ్రీ వీక్ వాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటారు లిటరలీ. సో ఎవ్రీ వీక్ చేంజ్ అవుతున్నప్పుడు లిటరలీ వాళ్ళతో మాట్లాడేది కూడా చేంజెస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చేంజెస్ అవుతూ ఉంటాయి, బ్రీతింగ్ ప్రాక్టీస్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి నార్మల్ డెలివరీకి కావాల్సిన ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది కంప్లీట్గా వాళ్ళు సటల్గా ఉంచేటట్టు. ఎందుకంటే వాళ్ళు కొంచెం వామిటింగ్ సెన్సేషన్స్ రావడం, ఇవి ఎక్కువగా కళ్ళు తిరగడం ఇవి ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి. సో ఎవ్రీ మంత్ ప్రాక్టీసెస్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఎవ్రీ మంత్ కన్నా మనం తీసుకునేది అయితే వీక్లీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. అంటే మ్యామ్, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను యోగా బాగా చేశాను, మంచిగా ఫిట్గా ఉన్నాను, నాకు నార్మల్ డెలివరీ అయింది. సో ఇప్పుడు కూడా నేను అదే కంటిన్యూ చేస్తాను, నాకు నార్మల్ డెలివరీ అవుతుంది అన్న హోప్తో ఉంటారు కొంతమంది. అంటే యోగా అనేది నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎంతవరకు యూజ్ అవుతుంది, అసలు యూజ్ అవుతుందా లేదా? బేసిక్గా అసలు యోగా ఫస్ట్ పక్కన పెడదండి. అసలు నార్మల్ డెలివరీకి సి సెక్షన్ కి మెయిన్ ఎందుకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఈ మధ్య కాలంలో చూస్తే మనకి ఒకప్పుడైతే పొలం పనులు ఇవన్నీ ఉండేవి. అవును. ఓకే, లేదా కనీసం కదిలే పనులైనా ఉండేవి. ఇప్పుడు నిజంగా చెప్పండి, మనం అసలు ఎక్కడ కదులుతున్నాం? అసలు అవును, కూర్చుని ప్లేస్ లో లెగట్లేదు. అసలు నిజంగా అంతటికి రిమోట్స్ వచ్చేసాయి, ఎక్కడ మనం అసలు కదలట్లేదు. పోనీ జాబ్ అయినా కనీసం అటు ఇటు తిరిగే జాబ్స్ అని అంటే అది కూడా సిట్టింగ్ జాబ్స్ అవ్వడంతో దీన్ని మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇది చేసిన వల్ల ఏంటి, బేసిక్ గా అసలు కదలాల్సింది మెయిన్, డెలివరీకి కావాల్సింది మెయిన్ది ఏంటి అని అంటే వూంబ్ కదలాలి. అసలు లిటరల్ యుటరస్ అనేది కదలాలి. అక్కడ అసలు ఎక్కడ కదులుతుంది? అది కదలలేనప్పుడు
మీరు జిమ్ ఎందుకు చేయకూడదు అని అంటామంటే ఆ టైంలో వెయిట్స్ ఎత్తడాలు కానీ ఏమైనా మిషనరీ ఏమైనా తేడా అవుతుందా ఇది అని. అదే ప్రెగ్నెన్సీ యోగాకి వచ్చేసరికి ఏంటి అని అంటే ఎక్స్క్లూజివ్గా మనం వూమ్కి, యూట్రస్కి, పెల్విక్ ఓపెనింగ్కి, డైలేషన్కి వాటికి మట్టుకంటే మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒకప్పుడు లేవా అని కాదు, ఒకప్పుడు అందరూ చేసేవారు. ఇప్పుడు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మారిపోవడం వల్ల సో ఇప్పుడు అది మనం చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది అంతే. ఒకవేళ సెడెంటరీ లైఫ్ స్టైల్లో లేని వాళ్ళకైతే అది ఖచ్చితంగా వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది. ఓకే. అంటే చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు మ్యామ్. అంటే తెలియకుండా ఆసనాలు అనేవి ఎక్కువగా మరీ డీప్‌గా స్ట్రెచెస్ చేయడం గానివ్వండి, మిస్టేక్స్ అలా చేస్తూ ఉంటారు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏవి చేయాలి? ఏవి చేయకూడదు? మెయిన్ థింగ్ ఏంటంటే జస్ట్ యూట్యూబ్ ద్వారా చేసేయడం, లేదంటే ఇప్పుడు మన చాట్ జీపీటీలో మనం జస్ట్ అడిగేసి చేసేయడం అనేది ఫస్ట్ అవ్వదు. డాక్టర్ అది. అదే ఖచ్చితంగా అసలు ఫస్ట్ రిపోర్ట్ వచ్చే లోపలే వాళ్ళు ఫస్ట్ ఆ. వీళ్ళని అడిగేస్తూ Yeah. ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు మీరు డాక్టర్‌ని కలవడానికి వెళ్ళడానికి సరే ముందే మై డియర్ చాట్ జీపీటీ నేను డాక్టర్‌ని కలవడానికి ఇది కరెక్ట్ టైమా కాదా? కాదా అసలు ఏంటి మ్యామ్ అంటే ఇలా అయిపోయింది అసలుకి. అది ఇప్పుడు బేసిక్ ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ రాదని నేను అంటాను. Hmm. అదేంటనంటే మల్టిపుల్ పీపుల్ మీద ఇప్పుడు ఒక రీసెర్చ్ చేస్తారు, 100 మంది మీద రీసెర్చ్ చేసేది. ఆ 100లో మనం ఉంటే ఓకే, ఆ 100లో మనం అందులో లేదు ఓకే, మనకేమైనా ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ ఉన్నాయి, మన బాడీ డిఫరెంట్ గా ఉన్నది, లేదా మన ఇంట్లో చుట్టుపక్కల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అవనివ్వండి, ఆఫీస్ లో ఇష్యూస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు వాళ్ళు గూగుల్లో చెప్పేది కానీ యూట్యూబ్ లో చెప్పేది ఎలాగనంటే జనరల్ ఆడియన్స్ ఏ ప్రాబ్లమ్స్ లేనోళ్ళు ఓకే, సో ఇది చేస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదు, వీళ్ళకి ఏ ప్రాబ్లం రాదు, అలాంటి ఆసనాస్ చేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది ఆసనాస్ చేశారనుకోండి, అది అల్టిమేట్ గా కాంప్లికేషన్స్ కి క్రియేట్ అవుతుంది. యా అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు డాక్టర్స్ అయిపోయారు. ఓకే, నేను నా ప్రెగ్నెన్సీలో నేను ఇలా చేశాను, సో నా ప్రెగ్నెన్సీలో ఇలా ఫుడ్ తిన్నాను, చెప్పండి. ఇలా డ్రెస్ చేసుకున్నాను, సో బేబీకి ఇవన్నీ కొన్నాను, ఆ బేబీ రాకముందే ఇవన్నీ చేశాను, సో మీరు చేయండి అని అంటే అది తనకు నచ్చినట్టు తను చేసుకుంటున్నారు. Exactly. అది మీకు కూడా యూజ్ అవుతుంది అని అయితే లేదు కదా ma'am. లేదు. సో ఎందుకు అంతకన్నా సోషల్ మీడియాని, గూగుల్ని, చాట్ జీపీటీని, జెమినైని, ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, క్వాలిఫై అయిన వాళ్ళు వందల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు. సో వాళ్ళని డైరెక్ట్ గా వెళ్ళి కన్సల్ట్ అవ్వకుండా ఈ సోషల్ మీడియాలో డిపెండ్ అవ్వడం అనేది వాళ్ళ మైండ్ సెట్ కి సంబంధించి ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ జెన్జీస్ వాళ్ళు మీరు తీసుకున్నట్టయితే మిలియనర్స్ వరకు అయితే పర్వాలేదు, అట్లీస్ట్ కొంచెం బుక్స్ నాలెడ్జ్ వచ్చింది. కానీ జెన్జీస్ పరంగా ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే చిన్నది కొడుతుంటే దగ్గర దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను మిలీనియల్, నేను లైబ్రరీలోకి వెళ్తే గానీ నాకు దొరికేవి కాదు బుక్స్. అవును, ఆ బుక్ అంతా చదివినంత వరకు మనకు తెలీదు ఆ బుక్ లో ఇంతకీ ఏమన్నది ఏముంది అని. అని. ఇప్పుడు అది మనకు అవసరం లేదు. అది ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతుంటే ఒక్కొక్క LLMs ఒక్కొక్క ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు అవును, సరే అవన్నీ చూసేద్దామని, సో విపరీతంగా ఇన్ఫర్మేషన్ అయినప్పుడు వాళ్ళు ఏది వ్యాలిడేట్ చేద్దాం, ఏది కరెక్టో రాంగో తెలియడానికి ముందు వాళ్ళు ఏమైనా బుక్ ఏదో రెఫర్ చేయాలి. చేయడానికి బద్దకం. ఎందుకంటే ఈజీగా వస్తుంది కదండి ఇన్ఫర్మేషన్, ఎందుకు కష్టపడాలి అనేది. అవును, సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీరు అన్నట్టే మైండ్ సెట్, ఎవరి మైండ్ సెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, అందుకే ఇన్ఫ్లుయెన్సెస్ అవుతారు అంతే. అది ఇది నేను ఇదే ఇలాగే చేయాలి, ఇది చేస్తే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని అంటే మీరు అన్నట్టు వాళ్ళకి ఏమి ఇష్టాలు అనేది కాకుండా అవును, మేబీ వాళ్ళకి కంప్లీట్ గా ఫ్యామిలీ సపోర్టింగ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నాకు అలాగే కావాలి, ఇప్పుడు నా ఫ్యామిలీ అది సపోర్ట్ చేయట్లేదు అని అంటే అది నాకు ఖచ్చితంగా స్ట్రెస్ అవుతున్నట్టే, నేను నా బేబీకి ఏం చేయలేకపోతున్నాను అన్న గిల్ట్తోనే ముందు సగం అయిపోతూ ఉంటాం. యా అంటే ఇప్పుడు తను ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు డిఫరెంట్ క్రేవింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దానికి తగ్గట్టే తను బిహేవ్ చేస్తారు. కానీ తన మూడ్ స్వింగ్స్ కూడా నీ మీదనే ఇంప్లిమెంట్ చేస్తే నీకు డిఫరెంట్ ఉండొచ్చు, నీకు డిఫరెంట్ ఉండొచ్చు, రైట్? సో ఎందుకు ఒకరినొకరిని కంపేర్ చేసుకొని అసలు మొత్తానికి కాంప్లికేట్ చేసుకోవడం అన్నది? ఎందుకంటే అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు యోగా చేశాను, అసలు నాకు పడలేదు తెలుసా, నాకు సెట్ అవ్వలేదు తెలుసా యోగా. ఎందుకు మేము ఒకరిని చూసి మళ్ళీ ఇలా వాళ్ళకి వాళ్ళు అనుకోవడం, అంటే డాక్టర్ సలహా తీసుకోకపోవడానికి కూడా రీజన్ సోషల్ మీడియానే అంటారు. ఇప్పుడు డాక్టర్స్ చెప్తారండి తీసుకోండి ఎలాగని చెప్పేసి, తీసుకోండి, కాకపోతే ఏం చెప్తారంటే మీరు ఓన్లీ ప్రీనేటల్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళండి, నార్మల్ యోగా దగ్గరికి వెళ్ళదని అంటారు. ఎందుకంటే ప్రీనేటల్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఓకే, అది ఓన్లీ ట్రైమిస్టర్స్ పరంగా చేసే యోగా అది అన్నమాట. సో ఈ యోగా అనేది కంప్లీట్ గా డిఫరెంట్. ఎందుకంటే ఇందులో మన బరువు తగ్గడానికి ఇవన్నిటికీ అవసరం. బేసిక్ ప్రెగ్నెన్సీ యోగాలో మనకు బరువు తగ్గాల్సిన అవసరమే లేదు అసలు. సో అందుకు ఎవరైతే ఇలాగా రెగ్యులర్ గా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చూసేసి వాళ్ళు చెప్పేవి ఇవి చేసిన వల్ల
ఇప్పుడు ఏదైతే బరువు తగ్గకూడదని అనుకుంటారో ఆ బరువు తగ్గేవి అక్కడ చేశారనుకోండి, డెఫినెట్ గా అది ఇంపాక్ట్ అయిపోతుంది. సో Okay. అదేమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తో యోగాయే పనిచేయదు, అంతే. ఎగ్జాక్ట్లీ. ఓ మాట చెప్పేస్తారు, అయిపోయింది. ఎందుకు, వాళ్ళు సరైన ఛానల్లో వెళ్ళలేదు. వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి, మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కానీ మీరు ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి నేను ప్రెగ్నెంట్ అవుతానంటే వాళ్ళకున్న జనరల్ ఎంబీబీఎస్ నాలెడ్జ్ ఇస్తారు కానీ స్పెషలైజేషన్ నాలెడ్జ్ ఇవ్వరు కదా. వీళ్ళకి ఏమీ తెలియదని వేస్తారు, అవును, అంతే కదా. అవును. అంటే యోగా చేస్తే బేబీ యాక్టివేట్ అవుతుంది, బేబీ ఫంక్షన్ అనేది బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు మ్యామ్. సో ఆ టైంలో బేబీతో మనం కోఆర్డినేట్ చేయడము, బేబీని ఫీల్ అవ్వడము, తన మూమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా తనతో మాట్లాడడము, పాటలు వినిపించడము, యాక్టివిటీస్ చేయడం అన్నది ఎలా రెస్పాండ్ అవుతుంది అంటారు baby? అసలు ఒకప్పుడు అయితే మీరు చూసుకున్నట్టయితే మన పాతకాలంలో తీసుకున్నారని అంటే మనం కొత్తగా అసలు యోగా అనేది కానీ గర్భ సంస్కారాలు అనేవి కానీ ఎక్కడో లేను మనం తేవట్లేదు. ఏవైతే మనం మర్చిపోయావో అసలు గుర్తు చేసుకుంటున్నాం, అంతే సింపుల్. ఓకే, ఒకప్పుడు ఏంటి అని అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఒకరు ప్రెగ్నెంట్ అయ్యారు అనుకోండి, ఒకరు కాకపోతే ఒకరైనా సరే వాళ్ళ స్టోరీస్ చెప్పుకోవడము, ఓకే, ఆ వీధి బయటికినా వచ్చేవారు అట్లీస్ట్, అమ్మ మా టైంలో ఇలాగ ఉండేది అని చెప్పేసి. సో ఇది విని వీళ్ళకి ఏమొచ్చి సరేలే ఓకే అందరూ చేస్తున్నారు కదా, సో పెద్ద కాంప్లికేటెడ్ కాదన్నమాట. మా అమ్మమ్మలు కూడా దగ్గర దగ్గర 10 మంది 12 మంది కన్నారు కదా, సో పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు చూసుకోండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు. ఇంకోటి మన పక్కింట్లో ఎవరు ఉంటున్నారు అనేది మనకు తెలియదు. అవును మ్యామ్, తెలియదు. సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయేసరికి ముందు వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, చెప్పితే ఏమైనా మన చీప్ గా చూస్తారేమో అనే ఆలోచనతో అందుకే గూగుల్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళంటే జడ్జ్ చేయరు కదా. సో అదే, సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి అది ఈ టైంలో వచ్చిన ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం ఎలాగనంటే ప్రతిరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా. అవును మ్యామ్, ఇలాగ కడుపులో నాకు ఇది అవుతుంది ఇదని. సో దానివల్ల ఏమంటే అప్పట్లో వాళ్ళంతా కలిసి ఉండడం వల్ల మదర్ సేఫ్ గా ఉండడంతో సో బేబీస్ కూడా సేఫ్ గా ఉండేవారు. ఇప్పుడు ఏమవుతున్నారంటే మదరే ఒంటరిగా ఉంటున్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి లీవ్స్ రాకపోవచ్చు, మెటర్నిటీ లీవ్ రాకంటున్నా ఎప్పుడో 8th month కి వెళ్ళొచ్చు డెలివరీకి, లేదంటే సగం మంది ఆ టైంలో కూడా వర్క్ చేస్తున్నారు. తప్పదు పరిస్థితి, దాన్ని మనం ఏం చేయలేం. అది యాజ్ వరల్డ్ గ్రోస్ వీ హ్యావ్ టు గో విత్ దట్ అన్నట్టు. సో అలాగన్నప్పుడు ఇప్పుడు మదర్ ఎంత స్ట్రెస్ లో ఉంటే ఖచ్చితంగా అదే బ్లడ్ వెళ్తుంది కదండి. ఓకే, అంబికల్ కోట నుంచి అదే వెళ్తూ ఉంటారు. సో ఏవైతే వీళ్ళు స్ట్రెస్ తీసుకుంటున్నారో అది కంప్లీట్ గా బేబీకి వెళ్ళిపోతుంది. సో ఇది బేబీకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడు వెళ్ళలేని ADHD కేసెస్, ఆటిజం కేసెస్, అసలు ADD కేసెస్ అని చెప్పి, డిస్లెక్సీ అని చెప్పేసి ఆ టైంలో అసలు మనకి ఒకప్పుడైతే ఏమైనా చిన్న మెంటల్ గా బాగాలేదు అని అంటే కొంచెం మెంటలీ రిటైర్డ్ అంట అని అనేవారు. అవును, కానీ ఇప్పుడు అలా లేదు. దీనికి ఒక 4-5 పేర్లు పెట్టేసి ఓకే, ఎందుకంటే అది మదర్ స్ట్రెస్ కంప్లీట్ గా బేబీకి వెళ్ళిపోయి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద కంప్లీట్ గా ఇంపాక్ట్ అయిపోతుంది. లేదా పిల్లలు పుట్టిన తర్వాత విపరీతమైన హైపర్ యాక్టివ్, ఇంకా భరించలేము అసలు, ఇంకా వాళ్ళని అంత హైపర్ యాక్టివ్ అయిపోవడం అని అంటే ఆ హైపర్ యాక్టివ్ చైల్డ్ ని సో సైకాలజిస్ట్ రూట్ కాజ్ వెతికితే మదర్ ఆ టైంలో విపరీతమైన స్ట్రెస్ అంటే ఇంట్లో గొడవలు, గోల, యాంగర్ ఇష్యూస్ ఇవి ఎక్కువ ఉండడం వల్ల సో దానివల్ల హైపర్ యాక్టివ్ బేబీస్ అనేది పుడతారు. సో అలాంటప్పుడు మరి వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇస్తున్నారు మ్యామ్? వాళ్ళ నుంచి ఎలా ఉంది? ఫస్ట్ థింగ్ ఇప్పుడు అది ఒక పెద్ద టబూ అయిపోయిందండి హస్బెండ్ సపోర్ట్ అనేది. ఎందుకనంటే ముందు వాళ్ళకి తెలీదు ఏం సపోర్ట్ చేయాలనేది, వాళ్ళు చూడలేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పలేదు కూడా. అట్ ద సేమ్ టైం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయారు, వీళ్ళిద్దరే ఉండడంతో వాళ్ళు ఎలాగే ఆఫీస్ నుంచి వర్క్ తో వస్తున్నారు, వీళ్ళు అంతే. బాలేదు అని అనుకోండి, ఒకే ఒకదానికి వాళ్ళు ఇచ్చే బిరుదు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, అంతే. ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అలాగే ఉంటాయి, చెప్పేసినంత ఈజీ కాదు యాక్చువల్లీ. ప్రెగ్నెన్సీ హార్మోన్ ఖచ్చితంగా బాడీలో చేంజెస్ అయితే ఉంటాయి, అది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఒకరికొకరు చెప్పుకోలేనిదే బేసిక్ ప్రెగ్నెన్సీలో హైలైట్ అవుతున్న పెద్ద ఇష్యూ ఏంటంటే లోన్లీనెస్. ఎవరికి చెప్తే ఏమంటారు ముందు వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు బేసిక్ గా మీరు ఒకరికి చెప్పినా సరే ఎవరు తట్టి పర్వాలేదు నువ్వు చేయగలవు అనే దానికన్నా అమ్మో నువ్వు ఎలా చేస్తున్నావు, నేనైతే నా వల్ల కాలేదు అసలు, నేనైతే అసలు పెయిన్స్ వరకు అసలు బేసిక్ ఈ మైండ్ సెట్ ఎక్కువ మారిపోతుంది. మీరు ఇప్పుడు చూస్తే వాళ్ళ కథలే భయంకరంగా ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. నిజంగా అంత భయంకరంగా ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ ఓకే, ఆబ్వియస్లీ ఇక్కడ ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఉన్నారు, మైండ్ సెట్ సరిగ్గా లేదు అన్న వాళ్ళకి భయపడిన తప్పేముందండి. అయ్యో ఆలే చేయలేకపోయి నేనేం చేయగలను అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ టైంలో ఇంకా హస్బెండ్ కి చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎలాగ ఉంటుంది అని అంటే
ప్రెగ్నెన్సీ హార్మోన్స్ లో కొంచెం ఆ ఇష్యూస్ చేస్తూ ఉంటారు, సో మీరు పట్టించుకోదని అనేస్తారు. ఏం పర్లేదు అంత బాగానే ఉంటది, ఏం పర్లేదు అంత బాగానే ఉండడానికి అస్సలు కాదు. కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక బేబీ క్రియేట్ అవ్వడం ఒక రెండు, నిజంగా ఇది ఇంకొక జన్మే అన్నప్పుడు, సో వాళ్ళ కంప్లీట్ ఆర్గన్స్ కూడా చేంజ్ అయిపోవడము, దాన్ని హ్యాండిల్ చేయడం, చెప్పే వాళ్ళు ఎవరు లేకపోవడము, వీటన్నిటి వల్ల ఏంటంటే వీళ్ళిద్దరికి చెప్పకపోవడం వల్ల సో ఇష్యూస్ ఇంకా అలాగే ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఓకే.